6-7 వచ్చినాయి కదా. ఫైనల్గా మనం అయితే చూసారు కదా ఎంత సైడ్ ఎంత ఉందా. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఈరోజు అయితే మేమైతే ఉగాది పండుగ స్పెషల్ గా మనం అయితే మామిడి ఆకులు అండ్ మామిడికాయలు తెంపుకోవడానికి అయితే ఇక్కడికి అయితే వచ్చేస్తాము. అండ్ ఇక్కడ లొకేషన్ చూడండి ఒకసారి ఎట్లుందో, క్రేజీ అండి. మొత్తం మార్నింగ్ మొత్తం వా సందు సీక్రెట్ గా మామిడి తోటలోకి అడుగు పెడుతున్నారు జాయ్స్. క్రేజీ ఉంది అసలు. సో చూసారు కదా ఎంత సైడ్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. విలేజ్ లో అడ్వాంటేజ్ ఇదే, మంచిగా ఉంటుంది లొకేషన్ అండ్ నేచర్ ఎవ్రీథింగ్. నాకైతే పీస్ దొరుకుతుంది ఈజీగా. మనకు కావాల్సిన మామిడి పండ్లు అండ్ అదే విధంగా మామిడి ఆకులు కూడా అవన్నీ అయితే తీసేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి మనం అయితే అసలు ఉగాది పండుగ ఏ విధంగా చేసుకుంటామో, ఉగాది పచ్చడి అండ్ అదే విధంగా స్వామివారికి నైవేద్యం అవన్నీ అయితే ఈ వీడియోలో ఉంటాయి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడు స్వామివారికి అయితే నైవేద్యంగా మనం అయితే ఉగాది పచ్చడి అండ్ అదే విధంగా బచ్చాలు అవన్నీ అయితే చేస్తాము. అవన్నీ అయితే చేసే ముందు మీకు అయితే అవన్నీ చూపిస్తాను పదండి. మామిడాకులు, కారం అండ్ ఇది వేప పువ్వు, ఇది వచ్చేసి అండ్ చింతకాయ అండ్ బెల్లం అండ్ అదే విధంగా మనం మామిడాకులు తోరణాలు అవన్నీ కట్టేసుకోవడానికి అయితే ఇవన్నీ అయితే మనకి యూజ్ అయితే చేస్తాం. అయితే పచ్చడి ఉగాది పచ్చడి అయితే ఈ విధంగా అయింది చూడండి. సో ఇందులో దీనికి మళ్ళీ కంకణం కట్టేసుకొని తర్వాత దీంట్లో నుంచి దేవునికి నైవేద్యంగా ఇవి అయితే కొంచెం పచ్చడి అయితే తీయాలి. నాకైతే ఉగాది పచ్చడి అయితే చేసుడు అయిపోయింది కదా. ఇప్పుడు మా మమ్మీ అయితే మనకైతే అది బచ్చాలు అయితే వేస్తుంది చూడండి. మనం భక్షాలు అయితే రెడీ అయిపోయినాయి అండ్ అదే విధంగా ఉగాది పచ్చడి కూడా కంప్లీట్ అయిపోయింది. ఉగాది పచ్చడి అండ్ అదే విధంగా అన్ని రెడీ చేసుకున్నాక మేమైతే స్వామివారికి అయితే దీపం అండ్ అదే విధంగా హారతి అవన్నీ అయితే ఇచ్చేసి ఆ స్వామివారికి నైవేద్యాలు కొబ్బరికాయలు కొట్టడం ఇవన్నీ అయితే ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంట్లో పూజ అయ్యాక మా ఇంటి వెనకాలనే మాకు మైసమ్మ తల్లి అమ్మవారు ఉంటారు. సో ఆ అమ్మవారి దగ్గర కూడా దీపోతిపై నైవేద్యాలు అయితే కంప్లీట్ చేసేసుకొని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసి ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ దీంట్లో తాగాలన్నట్టు ఫస్ట్ మనం అయితే. అండ్ ఇప్పుడైతే తాగేద్దాం. ఫైనల్ గా మనం అయితే ఈ పచ్చడి కోసమే సంవత్సరంలో ఒకటే రోజు ఇట్లా తాగుతాం మనం అయితే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డొప్పలో, దీన్ని డొప్ప అంటాము. దీనిలో పోసేసుకొని ఉగాది పచ్చడి అనేది మేమైతే తాగేస్తాం. అండ్ చూద్దాం. రియల్లీ సూపర్ ఉంది. అందరికైతే హ్యాపీ ఉగాది. అందరూ మంచిగా సెలబ్రేషన్స్ అయితే చేసుకోండి. మీ దగ్గర ఉగాది ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేసి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై భవాని, జై శివాజీ.